ఈ యొక్క సియోను జీవమగల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ యొక్క దైవజనుల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనమని, వారి ప్రయాణములు, కుటుంబము, ఆరోగ్యము, పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా, దేవుని యొక్క గ్రంథముల నుంచి ఒక వాక్య భాగమును చదువుకొని ఈ సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా అట్టి గ్రంథమును తెరచి నాతో కలిసి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము చదవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము మనం ఎల్లప్పుడూ కూడా చదువుకుంటూ ఉంటాం. ఇది కంఠస్థ వాక్యము. అనేక మంది కూడా పరిచయమైనటువంటి లేఖన భాగము. అటు వాక్యమును చదువుకొని ముందుకు సాగిపోదాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. సమయంలో ఇదిగో మా ప్రభువా, మీ మాటలు దేవా మేము చదివి ధ్యానించనై ఉంటుండగా అట్టి మాటల చేత ప్రభువా ఈ సమయంలో మమ్మల్ని మీరు దర్శించి మాట్లాడి మా హృదయాలను తెప్పరల చేయండి, మహిమ పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మారుల యొక్క వాక్య భాగమును గురించి మనము విని ఉన్నాము, నేర్చుకున్నాం, చెప్పి ఉన్నాం. మనందరికీ కూడా ఎంతో సుపరిచితమైనటువంటి లేఖన భాగము. అనేక సందర్భాలలో యెహోషువను జ్ఞాపకం చేసుకొనొచ్చు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనబడే మాట మనము కూడా చెప్పుకొని ఉంటాం. అయితే చూడండి, ఇక్కడ ఏ సందర్భములో యెహోషువ భక్తుడు ఈ మాట చెప్పి ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, యెహోషువను గురించి మనము గమనించినట్లయితే, మోషే మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలు యొక్క నాయకత్వపు బాధ్యతలను దేవుడు యెహోషువకు అప్పగించి ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో జయములు వారు చవిచూచి ఉన్నారు. అయితే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వారిని దేవుడు ఐగుప్తుల నుంచి కనాను దేశమునకు నడిపించే క్రమములో ఎన్నో అద్భుతములు చేస్తూ, అద్భుతకరముగా వారిని పోషిస్తూ, వారిని బలపరుస్తూ, నడిపించినప్పటికీ కూడా వారు మరలా ఇతర దేవతల తట్టు తిరుగుతూ ఉన్నారు. ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. వారి తట్టు తిరుగుతూ ఉన్నారు. అందుకే ఆ సందర్భంలో ఇక్కడ యెహోషువ అంటున్నాడు కదా, వారి ముందు ఒక తీర్మానం పెట్టించు ఉన్నాడు. వారి ముందు 2 విషయాలు పెడుతూ ఉన్నాడు. అదేమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే, ఆయన అంటున్నాడు కదా, ఈ యొక్క లేఖన భాగం మనం గమనించినట్లయితే, మీరు యెహోవాను సేవిస్తారా లేక ఇతర దేవతలను సేవిస్తారో మీరు ఆలోచన చేసుకోరండి, లేక తీర్మానం చేసుకోరండి. ఇక్కడ ఆయన వారి ముందు ఒక డెసిషన్ పెడుతూ ఉన్నాడు. మీరు అటు ఇటుగా ఉండడం కాదు, కానీ కొంతకాలము దేవుని సేవించటము, ఆ తర్వాత ఇతర దేవతలను సేవించటము, కష్టం వచ్చినప్పుడు దేవుడి తోటి తిరగటము, మీరు సంతోషంగా ఉంటున్నప్పుడు ఇతర దేవతల తట్టు ఆకర్షించబడటము, అటు ఇటుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆరితగా ఉండటము కాదు, కానీ ఒకే స్టాండ్ తీసుకోవాలి, ఒకవైపున మాత్రమే నిలబడాలి, ఒక్కరిని మాత్రమే సేవించాలి, ఇతర దేవులను సేవించడం కాదు. నిజమైన దేవుడు ఉన్నవాడును అనువాడునగు సృష్టికర్తయగు
మేము ఐగుప్తుల నుంచి కనాను దేశానికి నడిపించినటువంటి ఆ దేవుని సేవిస్తారా, లేక ఇతర దేవతలను సేవిస్తూ ఉంటారో మీరు ఇప్పుడే ఒక తీర్మానం చేసుకోరండి అని వారి ముందు ఒక తీర్మానం పెట్టించున్నాడు. చూడండి, అనేక సందర్భాలలో మనము కూడా కొన్ని సందర్భాలలో మనము దేవుని సేవిస్తూ ఉంటుంటాం. ఇతర దేవుళ్ళు కావచ్చు, ఇతర సాంప్రదాయాలు కావచ్చు, ఇతర పద్ధతులు కావచ్చు, వాటిని కూడా అనుసరిస్తూ ఉంటుంటాం. ఇతర దేవతలను అనుసరించకపోయినప్పుడు కానీ మానవ సాంప్రదాయములు, మానవ పద్ధతులు, లోక ఆచారములు అనుసరించినట్లయితే అది కూడా దేవునికి విరుద్ధమైన కార్యమే. దానిని బట్టి కూడా దేవుని మనము దుఃఖపరిచవరముగా ఉంటూ ఉంటామని, అందుకే ఇప్పుడు వారితో ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు కదా, మీరు ఎవరిని సేవిస్తూ ఉంటారో, ఒకవేళ యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడును తోచినడలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే ఆ దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనండి. మీరు ఎవరిని సేవించినప్పటికీ కూడా, ఇదిగో నేను నా ఇంటి వారును అనగా నా కుటుంబము మేమందరము కలిసి కేవలము మన దేవుడునకు లేక మా దేవుడకు యెహోవాను బట్టి మాత్రమే స్తుతిస్తూ ఉంటాము, ఆయన మాత్రమే మేము సేవిస్తూ ఉంటామని ఆయన ఒక తీర్మానం చేసుకొని వారితో కూడా ఆయన తీర్మానము అడుగుచున్నాడు. అనగా వారి ముందు 2 మార్గములు పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా అనేక సందర్భాలలో అలాగే జీవిస్తూ ఉంటాం. మనము ప్రభువుని సేవించినప్పుడు కానీ, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ఆయనను ఆరాధిస్తున్నప్పుడు కానీ కూడా కొన్ని సందర్భాలలో లోక ఆచారములు, మానవుల పద్ధతులు వాటిని మాత్రమే అనుసరిస్తూ ఉంటుంటాం. అది తగదు అని, అలాగూ చేయకూడదని, దేవుని అనుసరించినట్లయితే, దేవుని మాట వినట్లయితే ఇదిగో యొక్క లోక ఆచారములను మనము ఆచరించకూడదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఎవరైతే ఒకవైపు కాకుండా 2 వైపులుగా ఉంటుంటారో వారిని ద్విమనస్కులు అని, ఆ యొక్క ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తున్నాడని యాకోబు పత్రిక 1వ అధ్యాయములో 7వ వచనంలో మనము చదవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ వచనం నుంచి మనం చదివినట్లయితే అంటున్నాడు కదా, అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసంతో అడగవలను, సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచకరాదు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరైతే దేవుని ఆరాధిస్తూ ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉన్నారో, దేవుని ఆరాధిస్తూ లోకం వైపు చూస్తూ ఉన్నారో, ఇటు ఆధ్యాత్మికంగా ఉంటూ శరీరానుసారంగా జీవిస్తున్నారో, ప్రవర్తిస్తున్నారో, అలాంటి వారు ద్విమనస్కులు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాడు. కొన్నిసార్లు విశ్వాసం అంటూ ఆ తర్వాత అవిశ్వాసముగా ఉంటున్నట్లయితే, దేవుని పరిపూర్ణంగా నమ్మనట్లయితే అది ద్విమనస్సు అని, అనగా 2 మనస్సులు కలిగిన వారిని ఆయన ద్వేషిస్తున్నాడని, లేక అలాంటి వారు ఇదిగో దేవుని వలన ఏమి కూడా ఆశించరాదు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో వారితో అనేక సందర్భాలలో ఈ యొక్క 2 విషయాలు వారు ముందు పెట్టి, మీకు ఏది కావాలనో కోరుకొనండి. నేడు మీరు ఇదిగో ఏమి కావాలో కోరుకొనండి, లేక ఏ విధముగా జీవిస్తుంటుంటారో అలాగున మీరు కోరుకొనడని వారు ముందు 2 విషయాలు పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. అందుకే చూడండి, అదే విషయాన్ని యెహోషువ కంటే ముందుగానే దైవజనుడకు మోషే కూడా వారి ఎదుట 2 విషయాలు పెట్టినట్లుగా, అది ఏమనగా దీవెన, అట్లాగే శాపము, మీకు ఏది కావాలో కోరుకొనండి అని వారిని కూడా ఆయన కూడా అడుగుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యముల మనం చూస్తున్నాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే, చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెన శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీకు
మీరు వినినెడలా దీవెనయో, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించనిడలా శాపమును మీకు కలుగును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మోషే కాలంలో కూడా వారు అలాగనే జీవిస్తూ ఉన్నారు. అనేక సందర్భాలలో వారు లోకదట చూస్తున్నట్లుగా ఆయన వాక్యం మనకు తెలియపరుస్తుంది. మనం కూడా మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాము కాబట్టి ఆ మాటలను ఈ సందర్భంలో దేవుడు మనకైనా కూడా వినిపిస్తూ ఉన్నాడు, మనతో కూడా మాట్లాడుచున్నాడు. ఇదిగో మన ముందు కూడా 2 విషయాలు పెట్టుచున్నాడు. నీవు తీర్మానం చేసుకోవడం వలన నీకు దీవెన కావాలా లేక శాపము కావలసి ఉన్నదా? దీవెన కావాలంటే నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినెడలా దీవెన పొందుకుంటూ ఉంటారు, దీవించబడుతూ ఉంటారు. లేదా మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించినడలా మీరు శాపగ్రస్తులు అవుతూ ఉంటారని తేటతెల్లముగా తెలియపరుస్తున్నాడు మోషే భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అన్నాడు కదా ఆయన, మనం గమనించినట్లయితే ఇదిగో మీకు దీవెన కావాలా, మీ ముందు 2 మార్గములు పెట్టున్నాను. మీకు దీవెన కావాలా లేక శాపము కావాలా మీరు కోరుకోనండి. మనకైతే అనేకులుగా ఆశ ఉంటుంది ఏమనంటే నాకు దీవెనే కావాలి, శాపం వద్దని. ఆశ అయితే దీవెన మీద ఉంటూ ఉంటుంది, కానీ చేసినటువంటి క్రియలు, అనుసరించే ప్రవర్తన, నడవడిక ఇవన్నీ ఎట్లాగా ఉంటాయంటే శాపానికి గురి తీసడం వంటి విధముగానే ఉంటూ ఉంటాయి, శాపానికి గురి చేసే విధముగా ఉంటుంటాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఈ లోకములో మనం జీవించవలసిన్నదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకే మనం గమనించినట్లయితే వారితో ఇలాగో చెప్పడం కాదు, కానీ వారికి అనేక మార్లు చెప్పి ఉన్నాను. చెప్పిన దానికంటే ముఖ్యముగా వారితో ఈ యొక్క మాటలు నేను చెప్పడం కాదు, వారితోనే చెప్పించాలి. ఒక ప్రమాణపూర్వకముగా వారితోనే నేను చెప్పించాలని మోషే భక్తుడు వారితో ప్రమాణం చేస్తాడు కొన్ని సందర్భాలలో. అంటే ఆయన ప్రాక్టికల్గా వారితో చెప్పిస్తా ఉన్నాడు. మీరు ఏ విధంగా జీవిస్తారో, మీకు ఏమి కావాలో మీరు గ్రహించడానికి, మీకు గుర్తుండడానికి, మీకు మాత్రమే కాదు మీ తర్వాత వచ్చేటువంటి సంతతి వారికి కూడా ఆ విషయాలు తెలియజేయబడాలి అంటే ఇదిగో నేను మీకు బోధించడం కాదు, కానీ మీతోనే ప్రాక్టికల్గా మీతో చెప్పిస్తాను అనగా ఒక ప్రమాణం చేస్తున్నట్లుగా వారితో చెప్పిస్తా ఉన్నాడు మోషే భక్తుడు. అందుకే చూడండి, అదే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 29వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గెరిజీము అనే కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. ఎన్నో సందర్భాల్లో మీకు చెప్తూ వచ్చాము, ఇదిగో మేము చెప్పటం వలన మీరు గ్రహించలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు మీతోనే చెప్పిస్తూ ఉంటామని. దైవజనుడు మోషే వారిని 6 గోత్రాల వారిని గెరిజీము పర్వతం మీదకని, మిగిలిన 6 గోత్రముల వారిని ఏబాలు కొండ మీదకని ఎక్కించున్నాడు. ఆ కొండ మీద వారితో, ఈ యొక్క గెరిజీము కొండ ఎక్కిన వారితోనేమో ఆశీర్వచనాలు పలికిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఏబాలు కొండ మీదకి ఎక్కినటువంటి ఆ యొక్క 6 గోత్రాల వారితో శాపవచనము అనగా ఇదిగో దేవుడు అనేటువంటి యెహోవా యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించినట్లయితే నీవు దీవించబడదవు అని వారితో చెప్పిస్తా ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను అనుసరించినట్లయితే ఇదిగో మేము శపించబడుతూ ఉంటాము అని ఏబాలు పర్వతమైనటువంటి ప్రజలతో చెప్పిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివినట్లయితే మనకు స్పష్టంగా ఆ యొక్క మాటలు కనబడుతూ ఉంటవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యొర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గురించి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలువవలెను.
రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నప్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, పర్వతం ఎక్కటం అంటే ఆ పర్వతము క్రింద అయితే ఎంతో విశాలంగా ఉంటుంది, కానీ ఎక్కే కొలది కూడా అది ఏటవాలుగా ఉంటూ ఉంటుంది. అలాంటి ఆ యొక్క కొండల మీదకి వారిని ఎక్కించున్నాడు. చరిత్రలో మనం విన్నట్లయితే సహజంగా ఈ కొండ మీద చెప్పారంటే మాటలు ఆ కొండ మీద వారికి వినబడవు, కానీ ఆ దినములలో వారు ఏమైతే చెప్పి ఉన్నారో ఈ యొక్క కొండ మీద చెప్పినటువంటి మాటలు ఆ కొండ మీద ఉన్న వారికి, ఆ కొండ మీద ఉన్నటువంటి వారు చెప్పిన మాటలు ఈ కొండ మీద ఉన్న వారికి వినబడుచు ఉండేవట. అంటే వారితో ప్రాక్టికల్గా వారితో చెప్పిస్తూ ఉన్నాడు మోషే గారు. ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించినట్లయితే మేము దీవించబడుతూ ఉంటామని, ఆయన యొక్క ఆజ్ఞలు గనక, ఆయన యొక్క కట్టలు గనక అనుసరించినట్లయితే మేము శపించబడుతూ ఉంటామని వారికి గుర్తుండడానికి వారితో చెప్పిస్తూ ఉన్నాడు దైవజనుడకు మోషే భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఎంతో చక్కటి విషయాలు దేవుని యొక్క వాక్యములు మనము గమనించండి. కాబట్టి చూడండి, ఇక్కడ మరొక విషయం మనం గమనించినట్లయితే ఇప్పుడు అంటున్నాడు కదా, జీవమును మరణమును మే ముందు పెట్టున్నాను, మీకు ఏది కావాలో కోరుకోరుడి అంటా ఉన్నాడు. అదే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం మనం చదివినట్లయితే, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం చెప్తున్నాడు కదా, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క విషయాలను చెప్పే ముందుగా 16వ వచనం నుంచి మనము చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అనగా ఇక్కడ అంటున్నాడు కదా, మీకు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను అని చెప్పే మునుపుగా వారు ఏం చేయవలసినదో, ఏం చేస్తే వారు జీవం పొందుకుంటూ ఉంటారో, ఆశీర్వాదం పొందుకుంటావారో, ఏం చేస్తే వారు మరణం పొందుకుంటారో, శాపం పొందుకుంటూ ఉంటారో తెలియపరుస్తున్నాడు. అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించినలా మీరు నిశ్చయముగా నశించిపోదురనియో, స్వాధీనపరుచుకున్నటకు యొర్దానును దాటపోవచ్చున్న దేశముల మీరు అనేక దినములో ఉండరనియో నేను నీకు తెలియజెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ వారితో అంటున్నాడు కదా, వారు ముందు పెట్టుచున్నటువంటి ఆ యొక్క విషయాలు మనం గమనించినట్లయితే, ఇదిగో మీకు జీవము కావాలా, మరణము కావాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇదిగో ఆశీర్వాదము కావాలా, శాపము కావాలా, జీవము కావాలంటే ఏమి చేయాలో తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యోహాను సువార్తలో మనం చదివినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, ఇక్కడ ఎవరైతే ఆయన మాట వింటుంటారో, ఆయన చెప్పింది జరిగిస్తూ ఉంటుంటారో అలాంటి వారు మరణముల నుంచి జీవములకి దాటి ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము యోహాను సువార్త 24వ వచనం చదివినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకే ఆయన వాక్యం మనం గమనించినట్లయితే అని అంటున్నాడు కదా, ఆ యొక్క జీవము కావాలంటే దేవుని యొక్క మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి. చూడండి, సహజంగా మనమైతే దేవుని యొక్క వాక్యములో సేవకుల ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు ఏమైతే మనతో మాట్లాడుతూ ఉంటాడో, ఏమైతే చేయమని చెప్తూ ఉంటాడో, లేక బైబిల్లో ఏమైతే ఉందో దాన్ని అయితే మనము చేయము. కానీ మన ఇంటికి ఎవరైనా వచ్చి ఈ బీరువా ఎక్కడ ఎందుకు ఉన్నది,
ఇదిగో ఈ ప్రక్కన పెట్టండి, ఈశాన్యమున బరువు ఉండకూడదు, లేకపోతే మంచం ఇటు ప్రక్కన పెట్టండి, గుమ్మం ఇటు పక్కన పెట్టండి అని ఎవరైనా మనుషులు చెప్పినట్లయితే వెంటనే భయపడిపోయి ఏమైపోతుందని చెప్పి ఎంత ఖర్చు అయినా సరే ఆ గోడ పడగొట్టేసేసి, లేకపోతే ఇంకేదైనా ఖర్చు అయినా సరే ఆ గుమ్మం తీసివేసేసి అటు ఇటు మారుస్తూ ఉంటా. అదే భయము. దేవుని యొక్క వాక్యమందు కూడా మనం ఉండాలి. ఆయన వాక్యము లేక ఆయన మాట వినకపోవటం వలన ఇక్కడ ఈ భూలోకములో అయితే మనము సాఫీగా జీవిస్తూ ఉంటుంటాము, కానీ ఆ తర్వాత రాబోయే దినములలో దానికి తగినటువంటి ఆ పరిణామం మనము పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ లేఖన భాగం మనం చదివినట్లయితే ఆయన వాక్యం సరస్తుంది కదా, ఇదిగో రాబోయే దినములలో ఒక కరువు రాబోచున్నదట. ఆ కరువు దేని కొరకంటే దేవుని యొక్క మాట వినకపోవటను బట్టి మాత్రమే ఆ కరువు వస్తుంటుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, మీ ముందు 2 విషయాలు పెట్టున్నాను, లేక 2 మార్గములు పెట్టున్నాను, జీవమా మరణమా, నీకేది కావాలో కొరకు. జీవము కావాలంటే యేసయ్య మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి. అలాంటి వారు తీర్పులోనికి రాక మరణముల నుంచి జీవనునికి దాచి ఉన్నారు. ఎవరైతే ప్రభు యొక్క మాట వినరో, ఆయన చెప్పింది చేయరో, ఇదిగో వారు మరణాన్ని పొందుకుంటా ఉంటారని. మరణం అనగా ఈ లోకంలో పొందే మరణం కాదు, కానీ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క 2వ మరణం పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. చూడండి, ఇంకా మనం చదివినట్లయితే మత్తయి సువార్తలో ఇదిగో యేసుక్రీస్తు అనే యొక్క కాలంలో ప్రభువుని తీసుకొని వెళ్ళిపోయి ఆ పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు పిలాతు అయితే ఇదిగో ఆయనలో ఏ నేరము నేను కనుగొనలేకపోయాని చెప్తున్నాడు. తన భార్య కూడా ఆయన నీతిమంతుడయ్యా, రాత్రి నాకు ఇదిగో స్వప్నంలో కనబడదని చెప్తూ ఉంది. ఆయన అంతా చెప్పినప్పటికీ కూడా ఆ ప్రజలైతే వారు వినటం లేదు, కానీ యేసుక్రీస్తును శిక్షించవలసిందని చెప్తూ ఉన్నారు. ఆ పిలాతు అంటున్నాడు కదా, ఇదిగో మరి పండగ సందర్భములలో ఒక ఖైదీని విడుదల చేసే ఆ యొక్క ఆనవాలు మనకుంది కాబట్టి అదే క్రమంలో ఈ యొక్క ఇదిగో యేసుక్రీస్తు వారిని విడుదల చేయగోరుచున్నాడు. అప్పుడు వారు అంటున్నారు కదా, యేసుక్రీస్తు కాదు కానీ ఇదిగో మాకు బరబ్బా కావాలని కోరుచున్నారు. అంటే ఇప్పుడు వారి ముందు 2 మార్గములు ఉన్నాయి, లేక 2 వ్యక్తులు ఉంటున్నారు. ఒక ఆయన అయితే పరిశుద్ధుడు, నీతిమంతుడు, మరొక వ్యక్తి అయితే ఇదిగో బందిపోటు దొంగ అంటున్నాడు, పాపి అంటున్నాడు. ఈ యొక్క లోకము ఎవరిని కోరుకుందంటే పరిశుద్ధులను, నీతిమంతులను, మనను రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభువును కాదు, కానీ వారిని దోచుకున్నటువంటి ఆ యొక్క బందిపోటు దొంగనే వారు కోరుకుంటూ ఉన్నారు. ఈ దినాల్లో కూడా ఇదిగో మంచిని కోరుకోరు, కానీ మంచి వ్యక్తికి ఇదిగో స్థానం ఎవరు, కానీ సాతానునికి, ఆ యొక్క దుష్టులకు లేక భక్తిహీనులకు ఇదిగో చెడ్డవారిని మాత్రమే అనుసరిస్తూ ఉంటుంటారు, వారికి మాత్రమే స్థానం ఇస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అదే విధముగా ఇంకా మనం చదివినట్లయితే ద్వితీయోపదేశకాండములోనే 30వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట చెప్తున్నారు కదా, దేవుని యొక్క వాక్యం మనం చదివినట్లయితే, చూడుము నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారి ఎదుట ఏమి పెట్టున్నారా అంటే మేలా కీడా అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు వారు ఏం కోరుకుంటా ఉన్నారంటే కీడును కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే అక్కడ అన్నాడు కదా, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటుంటారో, ఎవరైతే పాపము చేయకుండా ఉంటుంటారో అలాంటి వారు దేవుని సంబంధి అంటూ ఉన్నారు. ప్రేమించని వారు, పాపం చేసేవారు అపవాది సంబంధి అని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి సంబంధిగా మనం ఉంటున్నామో, మనము ప్రేమ కలిగి ఉన్నామా, పాపము చేయని వారుగా ఉంటున్నామా, క్షమించేవారుగా ఉంటున్నామా, అలాంటి వారు దేవుని సంబంధి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి సంబంధమో నీ ముందున్నటువంటి ఆ విషయాన్ని గమనించమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఆనాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మాత్రం కాదు, కానీ ఈనాడు మనల్ని కూడా ప్రభుడుతున్నాడు. ఏమనంటే నేడు మీరు ఏమి కావాలో కోరుకొనిడి. కాబట్టి ఇదిగో ఈ యొక్క విలువ విషయములలో ఇప్పుడు మీరు ఏమి కోరుకోబోతున్నారో, మీకు ఏది కావలస్తున్నదో దాన్ని కోరుకొని ఇదిగో ప్రభు యొక్క మాటలు వినట్లయితే మీరు
దీవెని పొందుకుంటూ ఉంటారు, జీవాన్ని పొందుకుంటూ ఉంటారు, మేలును పొందుకుంటూ ఉంటారు, దేవుని సంబంధిగా ఉంటుంటారు, దేవుని సేవించేవారుగా ఉంటుంటారు. ఆయన మాట విననట్లయితే, లేక ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే, ఆయనను సేవించినట్లయితే, ఇదిగో అన్య దేవతలను సేవించేవారితో సమానంగా ఉంటుంటారు, శాపమును కోరుకున్నవారుగా ఉంటుంటారు, మరణమును అట్లాగే ఇదిగో బందిపోటు దొంగ ఆ యొక్క బరబ్బా సాదృశ్యులంటి అపవాదిని కోరుకుంటూ ఆ అపవాది సంబంధముగా జీవిస్తుంటుంటావా? ఒకసారి ఆలోచన చేసుకుందామని ప్రార్థన చేసుకొని నీకు ఏది కావాలో దాన్ని అనుసరించినట్లయితే, లేక ప్రభువును అనుసరించినట్లయితే తప్పగా దీవించబడతామని, జీవములోనికి ప్రవేశిస్తూ ఉంటామని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. యేసయ్య అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, సర్వోన్నతుడా, జీవాధిపతి, దయాళుడా, ఆశ్చర్యకరుడా, మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నా తండ్రి. ఇదిగో మా ప్రభు, ఎంతవరకు నీ యొక్క విడల మా ప్రభు ఓపికతో నీ మాటలు వినుంటుండగా దేవా, ఇదిగో చెప్పబడినటువంటి యొక్క వాక్యములు ఏ ఒక్క మాట కూడా ప్రభువా తండ్రి ఇదిగో నేను వ్యర్థము కాకున్నట్లుగా, ఇదిగో ఎందరైతే మాటలు వినున్నారో వారందరూ కూడా ప్రభువా ఇదిగో తండ్రి యేసయ్య మీ సంబంధులుగా, అనగా దేవుని సంబంధులుగా, ఇదిగో ప్రభు మేలును అనుభవించేవారుగా, జీవాన్ని పొందుకునేవారుగా ఉండడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నిమ్మెండైన ఆశీర్వాదాలతో నింపండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.